హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. 4 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే మనం ఈ వీడియోలో చూద్దామండి. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ సైట్కి రావడం జరుగుతుందండి. ఇక్కడ ఈ సైట్కి వచ్చిన తర్వాత మనకి కిందన మీకు కనిపిస్తుందండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉంటాయండి. అలాగే ఈ క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల వాళ్ళని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు సెలెక్ట్ అయితే మీకు క్రెడిటే కదండి. సో మనం ఇప్పుడు పాయింట్లో చూద్దామండి. ఫస్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ సైన్స్ ఎవరైతే చేస్తున్నారో, బయాలజీ, సోషల్ సైన్సెస్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ప్రస్తుతానికైతే ఇది కాంట్రాక్ట్ బేస్లోనే తీసుకుంటారండి. తర్వాత పర్మనెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పాయింట్లోకి వచ్చినట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్కి చెప్పాను కదండి, గ్రాడ్యుయేట్ సైన్స్, లైఫ్ సైన్స్, బయాలజీ, అలాగే సోషల్ సైన్స్లో చేసిన వాళ్ళని పర్లేదు. మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, ప్రిఫరబుల్ బయాలజీ ఆర్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఎవరైనా సరే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి, పర్వాలేదు. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చదవండి. ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా, మెయింటైన్ ఆల్ డేటా ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించినటువంటి వర్క్ అనేది మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎప్పటికప్పుడు ఎంటర్ చేస్తూ ఉండాలి. కోఆర్డినేట్ విత్ అదర్ డిపార్ట్మెంట్ లైక్ సర్జరీ, ఓబిఎస్, గైనకాలజిస్టు, వీటికి సంబంధించినటువంటి కాలేజెస్లో ఈ యొక్క వర్క్ అనేది ఉంటుందండి మీకు. అలాగే హెల్త్ కేర్ ప్రొవైడ్ ఇన్ కెరియర్స్ స్క్రీనింగ్, కోఆర్డినేట్ విత్ డిస్ట్రిక్ట్ అథారిటీ ఆఫ్ ది ఆల్ అదర్ యాక్టివిటీస్ ఇన్ ది బ్లాక్ అండ్ పిహెచ్సిస్. సో పిహెచ్సిస్లోనూ ఆ బ్లాక్స్లోనూ ఈ వర్క్ అనేది మీకు అలౌట్ చేస్తారు. రెండవ జాబ్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ వర్కర్ అండి. 2 పొజిషన్స్ ఉన్నాయి. 12th సైన్స్ గ్రూప్తో ఎవరైతే పాస్ అయినారో, అలాగే ఈక్వలెంట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18,000 వరకు కూడా శాలరీ ఉంది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది స్క్రీనింగ్ క్యాంపు, అలాగే కండక్టింగ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్, కలెక్టెడ్ పిఏపి శాంపిల్స్, అలాగే డిస్పాచ్ ఆఫ్ ది శాంపిల్స్, ఎయిమ్స్, మెయింటైన్ ఆల్ ది డేటాబేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ శాలరీ ఒకసారి మనం చూసుకుంటే 31,000 ఉందండి, ఇందాక చెప్పడం మర్చాను. మూడవ జాబ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో విషయం అండి, ఇక్కడ మనకి స్టార్ పెట్టేసి ఇక్కడ రాశారు. ఈ ఫీల్డ్ వర్కర్కి జాబ్కి ఎవరైతే అప్లై చేస్తారో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మనం ఇక్కడ చూసాం కదండి. అదేవిధంగా బీఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బీఎస్సీ వాళ్ళు అప్లై చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు బీఎస్సీ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ ఈక్వలెంట్ టు ది 3 years ఎక్స్పీరియన్స్. సో చాలా మంచి బెనిఫిట్ అండి. ఇక్కడ బీఎస్సీ వాళ్ళు అప్లై చేసినట్లయితే వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వాళ్ళు కన్సిడర్ చేస్తారంటండి. మంచి ఆఫర్ అండి ఇది. అలాగే తర్వాత జాబ్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది. 10th క్లాస్ అదే ఇంటర్మీడియట్ ఎవరైతే సైన్స్ సబ్జెక్టు అండ్ 2 years డిప్లొమా కానీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు, అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 2 years ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆరు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇచ్చారండి, బీఎస్సీ ఒకవేళ వాళ్ళు అప్లై చేసినట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ట్రీట్ చేస్తారు, వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దీనికి కూడాను 18,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది సేమ్ ఫీల్డ్ వర్కర్కి ఎలా అయితే ఉందో ల్యాబ్ టెక్నీషియన్ కూడా అదే ఉంది. తర్వాత 4th వన్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటరు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. టైపింగ్ అనేది కంపల్సరీగా వచ్చానండి. స్పీడ్ టెస్ట్ లెస్ దాన్ 1000 keys 10,000 keys అండి. ఓకే, డిస్క్రిప్షన్ పర్ ది అవర్
త్రో స్పీడ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్. వీళ్ళకి మాత్రం స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. డేటా ఎంట్రీకి మెయింటైన్ ఆల్ ది డేటా బేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, మెయింటైనింగ్ ఆల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ అండి. సో వీళ్ళకి కూడా 18,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక హౌ టు అప్లై అని చూసుకుంటే ది ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 phases అండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. వెరిఫికేషన్ చేస్తారు మనం పంపించినటువంటి డాక్యుమెంట్స్. ఎప్పటిలోకి పంపించాలని చూసుకున్నట్లయితే మనకి 18th October లాస్ట్ డేట్ ఉందండి. మనం ఒక మెయిల్ చేస్తే సరిపోతుంది. జస్ట్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ యాజ్ ఎ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ వాళ్ళు ఇచ్చారండి మనకి, కిందన ఉంది. ఆ ఫార్మేట్ కూడా మీకు చూపిస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క కరిక్యులం విటే సివిని మీరు పంపించుకుంటే సరిపోతుంది. నేను ఫాలోయింగ్ ఈమెయిల్ ఐడి, ఇక ఈమెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు పంపించుకుంటే సరిపోతుందండి 18th October లోపు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారండి. అలాగే చూడండి ఇక్కడ ఇచ్చారు, ఇంటిమేటెడ్ బై ది 21st October ఈమెయిల్ త్రూ ది ఈమెయిల్ ఫర్ ది వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో 21st October లోపు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి మనకి ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే మెయిల్ వస్తుందో ఇంటర్వ్యూకి రమ్మని, వాళ్ళు ఇంటర్వ్యూ అనేది 28th October 2 PM ఉంటుందండి. మీరు 12 గంటలకల్లా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ బి బ్రింగ్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, అలాగే అప్డేటెడ్ కరిక్యులం విటే, ఒరిజినల్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సెట్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అండి. ఇవన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి. ఇక అప్లికేషన్ ఫామ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎట్ ది టైమ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ఏజ్ ఎంత ఉందో, అలాగే జెండర్, ప్రెజెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్, అలాగే పర్మనెంట్ అడ్రస్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రాస్తారు. డీటెయిల్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాస్తారు. డీటెయిల్స్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ రాస్తారు. ఎనీ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అటాచ్ అదర్ పేపర్. ఇంకా ఇది కాకుండా మీకు అదర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నట్లయితే వేరే పేపర్లో మీరు అటాచ్ చేయొచ్చండి. సో ఇక్కడ డిక్లరేషన్ రాసి మీ ప్లేసు, డేటు, మీ సిగ్నేచరు పెట్టేసి మీరు ఈమెయిల్ చేస్తే సరిపోతుందండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు. నో టీఏడీ ఏముంటుంది, నో టీఏడీ ఇవ్వబడదండి. అలాగే ఎయిమ్స్లో పనిచేస్తున్న వాళ్ళు దీనికి అప్లై చేయడానికి లేదన్నట్టు కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ రిపోర్టింగ్ టైం చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత రిపోర్టింగ్ టైం అనేది 12 PM కల్లా అక్కడ ఉండాలి. మీకు టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ 2 PM ఇచ్చారండి. 2 PM ఆన్వర్డ్స్ ఇచ్చారండి. ఇక్కడ అడ్రస్ చూసుకుంటే బోర్డ్ రూమ్, 1st floor, ఎకనామిక్ బ్లాక్, ఎయిమ్స్, భువనేశ్వర్ అండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేయండి, మంచి అవకాశం ఉందండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.